శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో తమిళనాడుకి వెళ్దామండి కొంచెంసేపు. ఏమంటే ఎవరు వెళ్ళినా కూడా తమిళనాడు నుంచే వచ్చేది. అక్కడ తెలుగు వాళ్ళు కూడా తమిళనాడులోనే సెటిల్ అయ్యారు. వాళ్ళ గురించి చెప్పుకున్నాం ఇంతకాలం కూడా. తమిళనాడు మెడ్రాసే. అవును. సో అక్కడ మనకి ట్రావెన్ కోర్ సిస్టర్స్ అని వాళ్ళు అంటే కేరళకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు ట్రావెన్ కోర్ అంటే తిరువనంతపురం, కేరళ. ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ వెళ్ళారు కదా. అప్పట్లో ఎవరైనా మెడ్రాసే. ఎంచేతంటే మెడ్రాస్ లో ఎందుకంటేనండి ఇది 4 భాషల చిత్రాలు కర్ణాటకతో సహా 4 భాషల చిత్రాలు అక్కడ జరిగాయి. ఇక్కడ రికార్డింగ్ కానివ్వండి, షూటింగ్స్ కానివ్వండి, ఏదేం కానివ్వండి. నేను ఆ 4 భాషలు జరిగేటప్పుడే ఇండస్ట్రీకి వెళ్ళాను. అది నా అదృష్టం. అందరిని పెద్ద పెద్ద వాళ్ళందరినీ రాజకుమార్ గారితో సహా అక్కడే చూశాను. అందరినీ చూశాను అక్కడ. అంటే 4 చిత్రాల షూటింగ్లు అక్కడే బేస్. సౌత్ ఇండియా. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోయారు. లాస్ట్ లో మనం తెలుగు సెపరేట్ అయ్యాం. ఏమండి సౌత్ ఇండియా లాంగ్వేజెస్ అక్కడే, రికార్డింగ్ థియేటర్ అక్కడే. సరే, ట్రావెన్ కోర్ సిస్టర్స్, లలిత పెద్ద ఆవిడ, పద్మిని సెకండ్, రాగిణి థర్డ్. ఈ ముగ్గురు కూడా నాట్యంలో అసలు నిష్ణాతులు. అయితే ఈ రోజు మనం పద్మిని గారి గురించి చెప్తున్నాం. తర్వాత మన సనాతన ధర్మం ఎటువంటిదోనండి, ఎలాంటిదో మన భారతీయ నృత్య కళ కూడా అటువంటిది. మనకి దాదాపుగా సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళే అమెరికాతో సహా నృత్య శిక్షణాలయాలు పెట్టి అక్కడ విదేశీయులకు కూడా నృత్యం నేర్పించిన ఘనత మన భారతీయులదే. ఎస్పెషల్లీ తమిళనాడు నుంచి ఎక్కువ. మన తెలుగులో కూచిపూడి, భరతనాట్యం ఇక్కడ ప్రశస్తం ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా అక్కడ విదేశాల్లో కూడా నాట్య శిక్షణాలయాలు పెట్టి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలిగించిన కళ నాట్య కళ. ఆ కళలో నిష్ణాతులు ఈ ముగ్గురు సిస్టర్స్. ఈ సిస్టర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో వీళ్ళలో వాళ్ళు నాట్యాని కోసం జీవితాన్ని కూడా అంకితం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాట్య కళ కోసం. ఒక మ్యారేజ్ వద్దనుకుని ఎవరో చెప్తాను నేను. ఈ సిస్టర్స్కి మేనకోడలు శోభన, మన హీరోయిన్ శోభన. ఏప్రిల్ 1 విడుదల చెప్పుకున్నాం, మనం పట్టుకున్నాం. ఆవిడ కూడా మ్యారేజ్ వద్దు, అదే ఆవిడ గురించి చెప్తున్నా. ఆవిడ నాట్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసి అమెరికాలో కూడా శిక్షణాలయం పెట్టి, అంటే పద్మిని గారు కొంతకాలం పెట్టారు, అది వేరే విషయం. అమెరికాలో ఈవిడ పెట్టి వాళ్ళందరికీ నాట్యాన్ని నేర్పించి, అంటే ఇక్కడ తమిళనాడులోనూ ఇక్కడ కూడా ఈ వెంపటి చిన్నసత్యం గారు వాళ్ళందరూ నృత్య శిక్షణాలయాలు పెట్టారు అక్కడ. ఇక్కడేమో మన కూచిపూడిలో నాట్యం నేర్పించడం అదంతా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్రాచుర్యం. ఏమంటే చలపల్లి దగ్గర కూచిపూడి ఊరే ఉంది. ఏమండి అలాంటి జరుగుతున్న టైంలో ఈ లలిత, పద్మిని, రాగిణి వాళ్ళు నృత్యానికి అంకితం అయ్యారండి వాళ్ళు. ఏమండి ఎలాగంటే తర్వాత చంద్రలేఖలో వినీత్ అని ఉన్నాడు కదా, హీరో వినీత్. అబ్బాసును ఇది ప్రేమదేశంలో చేసిన సెకండ్ హీరో. అతను ఈవిడ బంధువు. పద్మిని గారికి, లలిత పద్మిని, రాగిణి గారికి పద్ము, శోభనకి కజిను. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఈ ముగ్గురు తంగప్పన్, సరస్వతి అమ్మాళ్ళు అనే దంపతులకు ఈ 3 అమ్మాయిలు, 1 అబ్బాయి పుట్టారు. 3 అమ్మాయిలు లలిత, పద్మిని, రాగిణి. అబ్బాయి చంద్రకుమార్ అనే పేరు. ఏమండి ఆయనకంటే వీటిలో లేదు, కానీ ఈ ముగ్గురు బాగా చిన్నప్పటి నుంచి నాట్యం నేర్పించారు వీళ్ళు. తంగప్పలు వాళ్ళు చిన్నప్పుడు నాట్యం నేర్పించి, వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళ అక్క ఒకటి ఉంది, రాజకుటుంబానికి చెందిన అక్క ఒక ఆవిడ ఉన్నారు. వీళ్ళు కొంచెం అంత రిచ్ కాదు, కానీ వాళ్ళది రాజకుటుంబం. త్రివేణ్కూర్ రాజకుటుంబంలో పెద్ద ప్యాలెస్ వాళ్ళది, కాత్యాయని గారిది. అప్పుడు ఎందుకమ్మా నువ్వు ఎందుకు వచ్చుకుంటావు, మీరందరూ ఎందుకు అక్కడ ఉంటావు ఇరుకు దీంట్లోనూ, నువ్వు వచ్చేసే పిల్లల్ని నేను పెంచుకుంటాను. ఆడపిల్లలు లేరు, ఎందుకని వీళ్ళందరినీ మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని షిఫ్ట్ చేసింది అక్కడికి. ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయారు. అంటే తంగప్పను, సరస్వతమ్మాళ్ళు, ఈ పిల్లలు 4 అందరూ కలిసి రాజభవన్లో బాగా అక్కడ నాట్యం నేర్పించారు. అక్కడ రాజగురువు అనే ఒకరు ఉన్నాడు, గురు గోపీనాథ్ గారి వద్ద
వీళ్ళ పిల్లలందరికీ నృత్య శిక్షణ ఇప్పించారు ఈ ముగ్గురు సిస్టర్స్. ఓకే. ఈ పద్మినికి 6 సంవత్సరంలో, వీళ్ళకి 4-5 సంవత్సరంలో, లలితకి 6 సంవత్సరాలు, పద్మినికి 5 సంవత్సరాలు, ఈ రాగిణికి 3 సంవత్సరాలు. ఆ టైంలో వీళ్ళందరూ నృత్య ప్రదర్శన ఇచ్చారు. అక్కడి నుంచి ఈ ట్రివాన్కూర్ రాజస్థానం కదా, ట్రివాన్కూర్ సిస్టర్స్ అని పేరు వచ్చింది వీళ్ళ ముగ్గురికి. ఓకే, అట్లా వచ్చింది పేరు. అట్లా వచ్చింది. రైట్ రైట్. ట్రివాన్కూర్ రాజస్థానంలో పెరిగారు వీళ్ళందరూ, వచ్చారు. తర్వాత ఈ వయసులో ఉండంగానే 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండంగానే తండ్రి చనిపోయాడు తంగప్పన్. అక్కడి నుంచి అక్కడ సిస్టర్ గారితో చెప్పేసి నేను పిల్లలతోటి చెన్నై వెళ్ళిపోతున్నాను, చెన్నై తీసుకెళ్తానని చెప్పేసి వీళ్ళు ఇంకా ఇది చేయాలని చెప్పేసి మెడ్రాస్ తీసుకొచ్చేసింది. అంటే దాదాపుగా 7 సంవత్సరాలు పెంచారు కదా వాళ్ళు. అదే పెంచిన తర్వాత తీసుకొచ్చేసింది ఏదో కారణం వల్ల. ఓకే ఓకే. వచ్చిన తర్వాత అక్కడ మెడ్రాస్లో ఈవిడ ఏం చేసిందంటే రామయ్య పిళ్ళి అనే ఇంకో నాట్యాచార్యుడి దగ్గర వీళ్ళందరినీ చేర్పించి నాట్యం నేర్పించింది. ఇంకా భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మొత్తం ఎన్ని నృత్య రీతులు ఉన్నాయో అన్నిట్లోనూ శిక్షణ ఇప్పించింది ముగ్గురికి. అక్కడి నుంచి ప్రదర్శనలు కూడా స్టార్ట్ చేసింది, అరంగేట్రం చేసి. ఓకే. ముందు అరంగేట్రం చేసింది అందరితోటి. అక్కడి నుంచి వాళ్ళకి పెద్ద పాపులర్ నేమ్ వచ్చేసింది త్రివాన్కూర్ సిస్టర్స్. నృత్య ప్రదర్శన లలిత, పద్మిని, రాగిణి వచ్చేసి అసలు ఉదయ్ శంకర్ అనే ఆయన చూసి ఇక్కడ కూడా ఇందాక మనం ఉదయ్ శంకర్ మనం చంద్రకళ గారి విషయంలో చెప్తున్నాం. అంటే నాట్యం ఎక్కడుంటే ఉదయ్ శంకర్ అక్కడ ఉంటాడు. ఆయన మాస్టర్ ఆఫ్ డ్యాన్స్ ఉదయ్ శంకర్ అంటే. ఆయన తను ఒక హిందీ సినిమా తీస్తూ, కల్పన అనే సినిమా తీస్తూ, ముందు అసలు ఈ రామయ్య పిళ్ళే గారికి ఒక సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమా అవకాశం వస్తే కన్నిక అనే సినిమా, తమిళ సినిమాలో డ్యాన్స్ డైరెక్షన్ అవకాశం వచ్చింది. అవకాశం వస్తే అక్కడ ముందు పద్మినికి వేషం ఇప్పించారు అక్కడ లలితకి వల్ల. ఈ లలిత, పద్మిని, రాగిణి గురించి ఇంకో విషయం చెప్పాలి మీకు, మన తెలుగు ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, లలిత ఎవరంటే దేవదాసులో చంద్రముఖి పాత్ర అక్కినే నాగేశ్వరరావుతో చేసింది. తానే మారెనా గుణమే మారెనా. ఆ లలిత అంటే ఆవిడ. అంటే బాగా గుర్తుంటది వీళ్ళకి. ఎంచేతంటే లాస్ట్లో మళ్ళీ జన్మ అంటూ ఉంటే నిన్ను మర్చిపోనమ్మి అని దేవదాస్ చెప్పేది ఈ లలితతోటి. ఇక పద్మిని ఈవిడ గురించి చెప్పేస్తాను. సంపూర్ణ రామాయణంలో రామారావు గారితో సీతగా చేసింది ఈవిడ. అదే సంపూర్ణ రామాయణంలో రామారావు గారితో సీతగా తమిళు, తెలుగులో కూడా వచ్చింది. అది సీతగా చేసింది. అది తెలుగులో అదే ఎక్కువ చేసింది. ఏమండి తర్వాత ఇంకా కొన్ని పిక్చర్లు చేశారు వాళ్ళు. తర్వాత అంటే 70 చెప్పా మనం చూసుకోవాలనుకుంటే సీతగా అంజలి గారు, తర్వాత చంద్రకళ గారు, తర్వాత పద్మిని గారు, తర్వాత రీసెంట్ గా నయనతార. అదే కరెక్ట్, అది కూడా బాపు గారే. అవును, ఎగ్జాక్ట్లీ. ఏమండి కన్నిక అనే సినిమాలో పద్మిని చేత వేషం వేయించారు. వేషం వేయించిన తర్వాత ఈవిడ నృత్యాలు ప్రదర్శనలు చూసిన తర్వాత ఉదయ్ శంకర్ వచ్చాడు. కల్పన అనే సినిమాతో తీస్తున్నాను, దాని నృత్య ప్రధాన చిత్రం అంచేత బాగా డ్యాన్స్ వచ్చిన అమ్మాయి కావాలి, పద్మిని సెలెక్ట్ చేసుకున్నాడు. పద్మిని హిందీ పిక్చర్లో చేసింది. ఇక తర్వాత ఎవరి దృష్టిలో పడింది అనుకుంటున్నారు? రాజ్ కపూర్ గారి దృష్టిలో పడింది పద్మిని. జిస్ దేశ్ మే గంగా బహతీ హై ఫస్ట్ సినిమా. రాజ్ కపూర్ గారు 3 సినిమాల్లో చేసింది. ఈవెంట్ ఎక్స్ప్లాయిట్ కూడా చేశాడు ఆయన, బాబీ లాగా పద్మిని గారిని అప్పట్లో. జిస్ దేశ్ మే గంగా బహతీ హై, మేరా నామ్ జోకర్, ఆషిక, ఈ 3 సినిమాల్లో రాజ్ కపూర్ గారు పద్మినిని ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. ఎప్పుడు కూడా ఈ తమిళనాడు నుంచి వెళ్ళిన హీరోయిన్స్ని వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత వెళ్ళిన అమ్మాయి హేమాల్ని, ఆ తర్వాత రేఖ వెళ్ళింది ఇక తెలుగు నుంచి, తమిళ నుంచి. ఇలాగా ఇక దాంతో ఇదైపోయింది. ఇక ఇప్పుడు తమిళనాడులో ఇక శివాజీ గారితో సినిమాలు స్టార్ట్ చేసింది ఈవిడ. శివాజీ గారు, ఎంజీ గారు శివాజీ గారితో సినిమాలు స్టార్ట్ చేసింది. శివాజీ గారితో ఎక్కువ సినిమాలు పండి ఎక్కువ. ముందు మలయాళంలో వచ్చింది, తన మాతృభాష మలయాళం. ఎవరికి? పద్మిని, లలిత పద్మిని, రాగిణి తిరువనంతపురం కదా, మలయాళంలో అవకాశం హీరోయిన్గా వచ్చింది. ఆ తర్వాత ఎంజీఆర్, ఇక మలయాళం నుంచి వచ్చిందంటే ఇక ఎంజీ రామచంద్ర తోటి, జమినీ గణేషన్ తోటి,
శివాజీ గణేషన్ తోటి వచ్చింది. శివాజీ గణేషన్ తోటి ఫస్ట్ 1952లో పణం అనే పిక్చర్ తోటి వీళ్ళ కాంబినేషన్ స్టార్ట్ అయింది. ఇక ఆ కాంబినేషన్ విపరీతమైన క్రేజ్ వచ్చింది వీళ్ళిద్దరికి. వచ్చిన తర్వాత ఇక మరపురాని చిత్రం, ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్కి క్రేజీ తెచ్చిన చిత్రం తిల్లానా మోహనంబాళ్. నలందానా నలందానా ఉడలుం ఉళ్ళలుం నలందానా, అది తెలుగులోకి ట్రాన్స్ఫర్ అయింది. అంటే నువ్వు బాగా ఉన్నావా, మీరు తెలుగు పాటలు తమిళ పాటలు కూడా అదే లోపల నీ మనస్సు బాగుందా అంటే అర్థమా, అర్థం. ఓకే ఓకే. నలందానా బాగున్నావా, నలందానా బాగున్నా, ఉడలు ఒళ్ళు నీ శరీరం మనసు బాగున్నాయా అని తన ప్రేమని వ్యక్తపరుస్తుంది నాట్యంలో. అది విపరీతమైన క్రేజ్ కాంబినేషన్ అయింది. ఆ సినిమా నుంచి వీళ్ళిద్దరికి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఇష్టం స్టార్ట్ అయింది. ఆ పాట చూస్తే శివాజీ గణేషన్ గారి మీద ఎంత ఎఫెక్షన్ ఉందో ఆ పాట ఒక ఎక్స్ప్రెషన్లో తెలుస్తుంది. అది పాట చూసి తెలుగులో కూడా వచ్చి ఉంటుంది, డబ్బింగ్ అయి ఉంటుంది. తర్వాత ఈ మలయాళంలో సత్యన్, ప్రేమ్ నజీరు ఇలాంటి మహానటుల సూపర్ స్టార్ల పక్కన నటించింది. కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ పక్కన నటించింది. ఇక వద్దాం శివాజీ గణేషన్ గారికి వద్దాం. వియత్నాం వీడు అని ఒకటి సినిమా ఉంది ఇందులో, పద్మిని కాంబినేషన్లో. తర్వాత పద్మిని కాంబినేషన్లో దాదాపుగా 52 చిత్రాలు ఈ హీరోయిన్ నటించిందంటే దీన్ని బట్టి చూసి ఆలోచించుకోండి. ఇంతవరకు ఏ హీరోయిన్ అన్ని చిత్రాల్లో నటించలేదు. వీళ్ళిద్దరూ దాదాపుగా శివాజీ గణేషన్కి పెళ్ళయింది. ఆవిడ ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇస్తాడు శివాజీ గణేషన్. తనకి పద్మిని అంటే ఇష్టం, పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ ధైర్యం చేయలేడు. అప్పటికే పిల్లలు వీళ్ళందరూ పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు అందరూ ఉన్నారు. అంటే వీళ్ళకి రిస్ట్రిక్షన్. అంటే వీళ్ళు శివాజీ గణేషన్ గారు ఏం చేశారంటే గౌరవస్తుడైన నటుడుగా ఉండాలనుకుని తనకి ఇష్టం ఉన్నా కూడా దాన్ని మనసులో దాచుకున్నారు తప్ప వీళ్ళు. ఆవిడేమో ధైర్యం చేసి రాలేదు. ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టిన పద్మిని ఆవిడ. ఈయన ట్రెడిషన్ని గౌరవించి ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక గౌరవప్రదమైన హీరోగా చలామణి అవుతున్నవాడు శివాజీ గణేష్. ఒక పక్కన ఎంజీఆర్ కంటే ఓకే అలవాటు అయిపోయింది, కానీ శివాజీ గణేష్కి ఆ పేరు రాలా. ఎంజీఆర్ కి హీరోయిన్స్ తోటి ఎంజీఆర్ కాంపౌండ్ లో వన్స్ పడ్డ తర్వాత మిగతా వాళ్ళ దగ్గర రారు. ఎంజీఆర్ తో రాసిన తర్వాత కానీ వీళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు అప్పుడు. పద్మినితో ఎలా చేసేవారంటే ఎక్కువ నృత్య ప్రధాన చిత్రాలే వచ్చాయి ఎంజీఆర్. ఆయన ఒక దాంట్లో కూడా ఈ డాన్స్ చేస్తూ బొమ్మలు వేస్తారు. ఒక సినిమా చూశాను నేను తమిళ్లో. ఎంజీఆర్ వేస్తే పద్మిని వేస్తే ఎంజీఆర్ వేస్తాడు ఆయన. ఇలాంటి కళాత్మక చిత్రాలే వచ్చాయి వీళ్ళ కాంబినేషన్ లో. చిల్లర చిత్రాలు వచ్చేవి కాదు, చిల్లర ఇవి వచ్చేది కాదు. తర్వాత ఈవిడికి కాంపిటీషన్ వైజయంతిమాల. ఒక సినిమాలో విజయకోట వీరుడు ఏదైనా సినిమాలో డబ్బింగ్ తెలుగులో అయింది. వీళ్ళిద్దరూ కాంపిటేటివ్ డాన్సర్స్ అందులో. ఒరిజినల్ కాంపిటీషన్ ప్లే చేశారు అందులో. ఒకళ్ళంటే ఒకళ్ళు పడేది కాదు. నువ్వెంత అంటే నేనెంత అంటూ డాన్స్ చేసి ఆ చిత్రానికి ఇది చేశారు. తర్వాత ఈ శివాజీ గణేష్లో వరుస సినిమాలక ఎవరు చూసినా శివాజీ పద్మిని 52 చిత్రాల్లో హీరోయిన్ చేసిన ఇది ఇంతవరకు నాకు తెలిసి నా నాలెడ్జ్ ప్రకారం లేదనే లెక్క. కరెక్ట్, అవును. ఆ కాంబినేషన్ కదా, ఒక హీరో తోటి హీరోయిన్ గా 52 చిత్రాలు చేసిన సందర్భం లేదండి. నిజమే కదండి. ఉన్నారా ఎవరన్నా? ఎవరు లేరు, చూడండి, చెప్పండి నాకు. మనకి హిందీలో కాదు, ఆ హిందీలో సినిమాలే తక్కువ. మీరు ఏమండి ఎక్కువ చిత్రాలు తీసేది మన సౌతే. నిజమే, అవును. 100 కొద్ది చిత్రాలు తీసేది. అవునవును. ఏమండి పైగా అప్పుడు చిత్ర నిర్మాణం తక్కువ ఉన్న రోజుల్లో 52 సినిమాలు శివాజీ గణేషన్తో చేసిందంటే వాళ్ళ లవ్ ఏంటో, వాళ్ళ ఎఫెక్షన్ ఏంటో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ పెళ్లి దాకా వెళ్ళలేకపోయారు కదా వీళ్ళు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారండి, కానీ ధైర్యం చేయలే. శివాజీ ధైర్యం చేయలే. ఎందుకు ధైర్యం చేయలేదంటే కమలమ్మ గారంటే చాలా ప్రేమ ఆయనకి. కమల గారంటే శివాజీ గణేషన్ భార్య. నేను వెళ్ళానండి ఆ ఇంట్లో
షూటింగ్ కూడా చేశాను నేను శివాజీ గారి ఇంట్లో ప్యాలెస్లో, పెద్ద ప్యాలెస్ బోగ్ రోడ్లో. ఒక సినిమాలో ఇక ఇది పట్లాగా ఏం చేశాడంటే తాళి కట్టే సీన్ ఉంది. తాళి కట్టే సీన్ అంటే నిజంగానే 3 ముళ్ళు వేసాడు. జనరల్గా ఏం చేస్తారు హీరోలు ఇలా ఊరికే ఇలా నటిస్తారు అంతే. ఈ నిజంగానే తాళి కట్టేసి 3 ముళ్ళు వేసాడు. శివాజీ గణేష్ వేసేసిన తర్వాత ఆ తాళితోటి ఎంతో ఆనందంతో ఆవిడ వచ్చేసి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటి షూటింగ్ తాళి ఇక్కడ దాకా తెచ్చా అన్నాడు. ఇది నేను ఉంచుకుంటాను అన్నది. నిజంగా ఫీల్ అయింది ఆవిడ తాళి కట్టేసిన. సో అలా ఒక విధంగా పెళ్ళి అయినట్టే వాళ్ళిద్దరికి, మానసిక పెళ్ళి అయినట్లే, మనసు రీత్యా పెళ్ళి అయినట్టే వాళ్ళిద్దరికి. అంటే వాళ్ళ ఇష్టాన్ని అలా నెరవేర్చుకున్నారు. అయిన తర్వాత వాళ్ళు బలవంతంగా తీయించేశారు. తీయించేసిన తర్వాత ఇక దూరం పెట్టేశారు వాళ్ళు అక్కడి నుంచి. ఇక ఇది అయిన తర్వాత ఈవిడ తన పెళ్లి గురించి అసలు కాన్సన్ట్రేషన్ చేయలే. ఎవరో పద్మిని గారు శివాజీ దీంట్లో పడి పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన కూడా లేదు. శివాజీ ఉన్నాడుగా నాకు చాలు, శివాజీ గణేష్ ఉన్నారు కదా అని చాలు అనుకునే ఇద్దరు అయింది. ఆ తర్వాత ఇది అయిన తర్వాత ఇక శివాజీ గారు చేసుకోరు అని తెలిసిన తర్వాత ఇదే విషయం మన జయలలిత గారికి కూడా జరిగింది. సోమన్ బాబు గారు పెళ్లి చేసుకుని అంటే మనం మాట్లాడుకుంటే ఒక సందర్భం గురించి మాట్లాడుకుందాం అంటే కొందరు, కానీ వీళ్ళ జర్నీ ఎక్కువ కదండి, చాలా ఎక్కువ. జయలలిత గారితో కంపేర్ చేస్తే వీళ్ళ జర్నీ ఎక్కువ. జర్నీ ఎక్కువ కానివ్వండి, ప్రేమ ఎక్కువ వాళ్ళది. ఓకే. అసలు వాళ్ళు చెప్పినప్పుడు ఆ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చూస్తుంటే రియల్గానే ప్రేమించుకున్నట్టుగా నటిస్తారు వాళ్ళిద్దరు. అంటే ఒక కెమిస్ట్రీ అంటారు చూసారా, ఆ కెమిస్ట్రీ నిజంగానే వాళ్ళు ఫీల్ అయి చేశారు వాళ్ళు ఆ సినిమాలు. అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక ఈవిడ కొంతకాలం ఉన్న తర్వాత ఫుల్ బిజీగానే ఉంది ఈవిడ. ఆర్టిస్ట్గా మాత్రం బిజీ ఫుల్. అందరూ ఆర్టిస్టులతో హీరోలు ఈవిడ కావాలనుకునేవారు, అంత నటిమని ఆవిడ. రాజ్ కపూరే వదిలిపెట్టలేదు. తర్వాత మేరానాం ఇప్పుడు మన రిషి కపూర్ ఫస్ట్ పిక్చర్ మేరానాం జోకరు, అది దాంట్లో కూడా ఈవిడ నటించింది. ఏమండి ఇలా ఉంటున్న పరిస్థితిలో డాక్టర్ రామచంద్రన్ అని అమెరికాలో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, కళాభిమాని. పద్మిని గారి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆయన పెద్దవాళ్ళందరూ ప్రెషర్ ఇచ్చారు, నువ్వు ఎలాగో శివాజీని పెళ్లి చేసుకోలేవు, శివాజీ కూడా పెళ్లి చేసుకోండి, నిన్ను అది డిసైడ్ అయిపోయింది కదా, నువ్వు ఇంచేతంటే పెళ్ళి అయిన వాడు ఎలా పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ ఎక్కడ వెళ్ళి నువ్వు అక్కడ కాపురం చేస్తావు వాళ్ళతోటి. కమలమ్మ గారు చాలా మంచి ఆవిడ, ఆవిడకి చాలా మంచి పేరు ఉందండి. ఆవిడ ఎంతమందిని ఆదరించటం అన్ని. శివాజీ గణేష్ గారు చాలా భక్తితో చూస్తాడు ఆవిడ్ని, కమలమ్మ గారింటి. నేను చూసాను, మేము భోంచేసాం శివాజీ గారింట్లో. ఏమండి అలాంటి ఆవిడ్ని, అందుకని చెప్తున్నాను నేను. అలాంటి ఆవిడ్ని వదులుకుని శివాజీ గారు రారు. నీకు ఇంకా నువ్వు ఆయన మీద ఆశ వదులుకోవటం మంచిది అని చెప్పి ప్రెషర్ ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత సినిమాలన్నీ వదిలేసి ఇక నేను ఇక్కడ ఉండలేను, శివాజీని ఉన్న ఊళ్ళో నేను ఇక ఆయన చూస్తూ ఆయన లేని జీవితం ఉండలేదని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయింది, అమెరికా వెళ్ళిపోయింది. దాదాపుగా 65, 66లో ఏదో వెళ్ళిపోయింది ఆవిడ ఆ టైంలో. అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండబట్టలేక ఇక నాట్యం ఉంటుంది కదా, 70 ఏళ్ళలో ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టింది అక్కడే. డ్యాన్స్ స్కూల్ పెట్టిన తర్వాత ఇన్ ది మీన్ వైల్ ఒక 20 సంవత్సరాలు, పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత ఆవిడకి మన భర్త చనిపోయాడు. ఇక అక్కడ ఉండలేకపోయిన తర్వాత 1984లో ఎప్పుడో ఒక మలయాళం చిత్రంలో అవకాశం వచ్చింది, కాంటాక్ట్ చేసి ఇండియాకి వచ్చేసింది మళ్ళీ. అంటే అక్కడ ఒక విధంగా తను ప్రేమించి అమితంగా ప్రేమించిన భర్త లేడు, ఒక కొడుకు కలిగాడు వాళ్ళకి, ప్రేమ్ అనే కొడుకు. వాళ్ళు చదివించారు. అయిన తర్వాత అక్కడ ఉండలేక ఇండియాకి వచ్చేసింది. ఇండియాకి వచ్చి మళ్ళీ మలయాళం చిత్రంలో ఒక అమ్మమ్మ క్యారెక్టర్లో చేసింది ఆవిడ. అమ్మమ్మ క్యారెక్టర్ చేసినా కూడా ఆర్టిస్టులు ఎవరు, మోహన్ లాల్ అలాంటి చేసి కొన్ని చిత్రాలు అలా చేశారు ఆవిడ. చేసిన తర్వాత ఇలాగా కొంతకాలం ఇండియాలో ఉండి 2006 వరకు ఇలాగా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఒక 2006వ సంవత్సరంలో కరుణానిధి గారిని కలవటానికి వెళ్ళింది ఒక స్టేజ్ మీదకి.
కరుణానిధి కలవడానికి వెళ్ళింది. మాట్లాడుతూ పడిపోయింది ఆవిడ స్టేజ్ మీద. ఓకే. పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. మాట్లాడుతూనే చీఫ్ మినిస్టర్ ఏదో మాట్లాడాలి. చీఫ్ మినిస్టర్ అప్పుడు ఆయన రైట్. హాస్పిటల్లో చేశారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సడన్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ అటాక్ అని, ఇక దాని సర్వైవల్ లేదని చెప్పేసి చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేశారు. ఓకే. 2006లో. 2006. ఓకే. 2006లో. సో ఇది ఆవిడ ఒక రష్యన్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది ఈవిడ. అవునా? ఆ రష్యన్స్కి పద్మిని నటన నచ్చి ఏ జర్నీ బియాండ్ 3 seas యాత్ర అనే సోవియట్ రష్యా సినిమాలో యాక్ట్ చేయించారు హీరోయిన్గా ఈవిడ. 2006 సంవత్సరంలో ఆవిడ మరణించారు. సో త్రివాన్ సిస్టర్స్లో ఆవిడ పద్మిని ఒక్కదానికే పేరు వచ్చింది ఆవిడ. పైగా సుకుమార్ గారని మదర్ క్యారెక్టర్ చేసేది మన దాంట్లో. ఏ భీమ్ సింగ్ గారని ఒకే కుటుంబం సినిమా డైరెక్టర్, ఆయన భార్య సుకుమార్ గారు మన తెలుగు సినిమాల్లో కూడా చేశారు. ఓకే. ఓకే. ఆవిడ కూడా సరస్వతి అమ్మాళ్ళగా పద్మిని గారి తల్లి గారికి కూతురు వరుస అవుతుంది. ఓకే. ఓకే. ఆవిడ పిన్ అవుతుంది. అదే. అలాగా ఈ సినిమా ఇండస్ట్రీలో మొత్తం అందరూ మా ప్రముఖ నటీనటులు అందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు సంబంధాల బాంధవ్యాలు ఉన్నవాళ్ళే. రైట్. అలాగా అంతర్జాతీయ కీర్తిని నాట్యానికి తెచ్చిపెట్టి వాళ్ళందరికీ ఈవిడ పద్మిని అంటే ఒక మెగా డాన్సర్ అని పేరు తెచ్చి అక్కడ వాళ్ళందరికీ నేర్పి రాజ్ కపూర్ లాంటి విజనరీ డైరెక్టర్కి అభిమాన నటి అయి పద్మిని 2006లో ఆవిడ మరణించింది.